సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం రెండో అధ్యాయాన్ని అధ్యయనం చేయడానికి పూనుకున్నాం. అయితే ఈ రెండో అధ్యాయం చాలా పెద్దది కాబట్టి ఇది ఒక క్లాసులో పూర్తయ్యేది కాదు. ఈరోజు కొంత, మళ్ళీ వచ్చే క్లాసులో కొంత మనం ఈ అధ్యాయానికి కేటాయించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. భగవద్గీతలో ఉన్న ఈ రెండో అధ్యాయం 18వ అధ్యాయం, ఇవి చాలా ముఖ్యమైన అధ్యాయాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండిట్లోనూ గీతాసారం మొత్తం వస్తుంది. సారాన్ని సంగ్రహం అని కూడా అనవచ్చు. మీమాంసా శాస్త్ర ప్రకారం ఒక గురువు తను చేయబోయే బోధ యొక్క సారాన్ని ముందే చెప్పాలి. దాన్ని ఉపక్రమ సంగ్రహం లేదా సంక్షేపం అంటారు. అదేవిధంగా తన బోధ ముగించే ముందు తను అంతవరకు బోధించిన దాని సారాన్ని మళ్ళీ చెప్పాలి. అప్పుడు దాన్ని ఉపసంహార సంక్షేపం అంటారు. భగవద్గీతలో రెండో అధ్యాయం ఉపక్రమ సంక్షేపం అయితే 18వ అధ్యాయం ఉపసంహార సంక్షేపం అవుతుంది. రెండో అధ్యాయంలో 72 శ్లోకాలు ఉంటే 18వ అధ్యాయంలో 78 శ్లోకాలున్నాయి. మధ్యలో వచ్చిన 15 అధ్యాయాల సారాంశమే ఈ రెండు అధ్యాయాలు. రెండో అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా మనం చూడవచ్చు. మొదటిది అర్జునుని శరణాగతి. ఇది శ్లోకాలు 1 నుంచి 10 వరకు వస్తాయి. రెండోది జ్ఞానయోగం. ఇవి 11వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కొనసాగుతుంది. మూడవది కర్మయోగం, 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు కొనసాగుతుంది. ఆఖరిది మోక్షం, 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు విస్తరింపబడి ఉంది. సాధకుని ప్రయాణ దశలో అర్థమవడం కోసం ఇప్పుడు కర్మయోగం గురించి ముందు చెప్పడం జరుగుతోంది. ముందుగా అర్జునుని శరణాగతి. ఇవి శ్లోకాలు 1 నుంచి 10 వరకు విస్తరింపబడి ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. గీతాబోధ నుంచి పూర్తి ప్రయోజనం పొందాలంటే మీరు 3 దశలు దాటి ఉండాలి. అప్పుడే దాని ప్రభావం మీ మీద పడుతుంది. ఏమిటా 3 దశలు? సంసార దర్శనం, కార్పణ్య భావన, శరణాగతి. సంసార దర్శనం, నాకు సంసారం అనే భవరోగం ఉందని అర్థం చేసుకోవాలి ముందు. చాలామంది నేను చాలా హాయిగా ఉన్నాను అనుకుంటారు. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటేనే కదా వైద్యం దగ్గరికి వెళ్తారు. అలాగే సంసార సమస్య ఉందనుకుంటేనే పరిష్కారం గురించి ఆలోచిస్తారు. అందువల్ల మొదటి దశ అహం సంసారి అని తెలుసుకోవడం. రెండోది కార్పణ్య భావన. సంసారం అనే సమస్య ఉందని తెలుసుకుంటే చాలదు, నిస్సహాయ స్థితిని గ్రహించాలి. నాకు సంసారం అనే సమస్య ఉందని తెలుసు, నాకు సంసారం నుంచి బయటపడాలని ఉంది, కానీ ఎలా బయటపడాలో తెలియటం లేదు. అహం దీనః, అహం కృపణః. ఈ నిస్సహాయతను కనుగొనడమే కార్పణ్య భావన అంటే. శరణాగతి 3వ దశ. సంసారమనే ఈ సమస్య నుంచి మిమ్మల్ని పైకి లేపగలిగిన గురువును శరణు వేడటం. ఇది 3వ దశ. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ 3 దశలు దాటకుండా భగవద్గీత నేర్చుకుంటే అది కేవలం ఇంకొక డిగ్రీనో పిహెచ్డీనో పొందడానికి చదివినట్టు ఉంటుందే తప్ప దానివల్ల ఫలం పొందలేరు. గీతా శాస్త్రం ఆరంభానికి ముందు అర్జునుడు ఈ 3 దశలు దాటాడని వ్యాసాచార్యులు వారు చూపించదలుచుకున్నారు. ఇప్పుడు ఇవే దశలను అర్జున్ని పరంగా చూద్దాం. సంసార దర్శనం. అర్జునుడు తన సంసారంలో పడ్డానని తెలుసుకున్నాడని మొదటి అధ్యాయంలో చూశాం. ఇప్పుడు సంసారంలో 3 భాగాలుగా సమస్య ఉందని కూడా చూశాం.
అవి రాగం, శోకం, మోహం. ఈ మూడు కలిపి సంసారం అంటారు. అర్జునుడు ఈ 3 దశల సంసార దర్శనాన్ని చేశాడు. కానీ ఇంకా 2-3 దశలకు రాలేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ బోధ అప్పుడే చేయదలుచుకోలేదు. 2వ అధ్యాయంలోని 10 శ్లోకాల్లో 2-3 దశలను మనం చూస్తాం. అది కార్పణ్య భావన. అర్జునుడే స్వయంగా చెప్పుకుంటాడు, నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయు యానేవ హత్వా న జిజీవిషామః తేవస్థిత ప్రముఖే దార్తరాష్ట్రాః. నేను పెద్ద అయోమయంలో ఉన్నాను. నా ముందు నిలిచింది నా ఆత్మీయులైన ధృతరాష్ట్ర పుత్రులే. వారిని చంపితే నేను జీవించడానికి కూడా ఇష్టపడను. ఇది ధర్మయుద్ధమే అయినా యుద్ధంలో మనం వారిని జయిస్తామో లేక వారు మనల్ని జయిస్తారో తెలియదు. అర్జునుడు ముందు తన సమస్యను తనే పరిష్కరించుకోగలను అనుకున్నాడు. ఆ మార్గంలో తను శాయశక్తులా ప్రయత్నం చేశాడు. నిజానికి కులధర్మం గురించి వరద గోదావరిలా మాట్లాడుకుంటూ పోయాడు. కానీ ఎక్కడో అతని బుద్ధి అతను వెనక్కి లాగుతోంది. నచైతద్విద్మః అంటే నేను యుద్ధం చెయ్యాలో చేయకూడదో తేల్చుకోలేకుండా ఉన్నాను అన్నాడు. యుద్ధం చేస్తే స్వధర్మం పాటించినట్టు ఉంటుంది, కానీ అది గురువధకు దారితీస్తోంది. అలాగని యుద్ధం చేయడం మానేస్తే తన స్వధర్మాన్ని విస్మరించిన వాడవుతాడు. క్షత్రియుడు ధర్మయుద్ధం చేయకుండా వెన్ను చూపితే అతనికి ప్రత్యవాయ పాపం అంటుకుంటుంది. ఆ విధంగా ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను అని తన నిస్సహాయతను వెలుబుచ్చాడు అర్జునుడు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాదిమాం త్వాం ప్రపన్నం. నా బుద్ధి మోహం చేత కప్పబడింది. అందువల్ల నేను ధర్మాధర్మ విచక్షణ చూపించలేకపోతున్నాను. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందువల్ల నిన్ను నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు. నేను నీకు శిష్యుణ్ణి. నేను నిన్ను శరణు వేడుతున్నాను, నాకు ఉపదేశం చేయి అన్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మునితో. అర్జునుడు తన నిస్సహాయతను వినయంగా మనస్సు విప్పి మరీ చెప్పుకున్నాడు. అహంకారం ఉన్న వ్యక్తి ఎవరికీ తల వంచడు, తన తప్పిదాన్ని ఒప్పుకోడు. కానీ అర్జునుడు కార్పణ్య దోషాన్ని స్వీకరించాడు. ఈ శ్లోకం అర్జునుడు కార్పణ్య భావంలో ఉన్నాడని అతని మాటల ద్వారానే గ్రహిస్తాం. ఇంకా ఆఖరిది శరణాగతి. ఎప్పుడైతే తన కార్పణ్య దోషాన్ని గ్రహిస్తాడో అప్పుడే శరణు వేడుతాడు కృష్ణ పరమాత్మను. ఈ శ్లోకంలోనే 2వ పాదంలో అహం తే శిష్యః అని చెప్పుకున్నాడు. నేను నీ శిష్యుని అన్నాడు. ఇంతవరకు అర్జునుడు యజమాని, కృష్ణ పరమాత్మ రథసారథి. ఆ విధంగా అర్జునుడు తన శిష్యునిగా మారి కృష్ణుణ్ణి జగద్గురువుగా, గీతాచరునిగా మారుస్తాడు. పార్థసారథి జగద్గురువు కృష్ణ పరమాత్మ అవుతాడు. సాదిమాం త్వాం ప్రపన్నం, నేను శరణాగతుడను, నాకు ఉపదేశం చెయ్యి అంటున్నాడు. దీన్నే శరణాగతి అంటారు. ఇక్కడ గురు శరణాగతి జరిగింది. 7వ శ్లోకం ద్వారా వ్యాసాచార్యుల వారు ఆధ్యాత్మిక సాధనకి ఆధ్యాత్మిక గురువు ఉండి తీరాలనే ముఖ్యమైన నియమాన్ని సూచిస్తున్నారు. గురువు ఆవశ్యకత గురించి అనేక అపోహలున్నాయి. కొంతమంది గురువు ఉండి తీరాలనే నియమం లేదంటే, మరికొంతమంది అసలు గురువే అవసరం లేదంటారు. కానీ మన శాస్త్రాలు అన్నీ గురువు ద్వారానే శాస్త్ర ఉపదేశం జరగాలని ఘోషిస్తున్నాయి. అంతదాకా ఎందుకు? కృష్ణ పరమాత్మే 4వ అధ్యాయంలో గురువు ఆవశ్యకతను చెబుతాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. వేదాంత శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని బాగా బోధించగలిగిన గురువు దగ్గరకు వినయంగా జిజ్ఞాసతో వెళ్ళి
ఆయనకు సేవ చేసి ప్రశ్నలు అడిగి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. సందేహాలు తీర్చి నిశ్చయ జ్ఞానం పొందే వరకు ప్రశ్నలు అడగాలి. ఆ గురువులు అర్థమయ్యేలా బోధిస్తారు. తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ సముత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ముండకోపనిషత్తులో వస్తుంది. కర్మలు చేయడం వల్ల శాశ్వతమైన ఫలం రాదనే వివేకం వల్ల, కర్మల వల్ల వైరాగ్యం పెంచుకుని శాశ్వతమైన ఫలాన్నిచ్చే ఆత్మజ్ఞానం పొందడానికి శమిదలు చేతబుచ్చుకుని శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గరకు వెళ్ళాలి అని ముండకోపనిషత్తు బోధిస్తోంది. శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు అంటే వేదాంత శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని దాన్ని బోధించగలిగిన గురువు. ఇలా ఉపనిషత్తులు, గీత కూడా గురువు ద్వారానే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని ఎంతగా చెప్పినా దురదృష్టవశాత్తు అసలు గురువే అవసరం లేదనుకుంటారు చాలామంది. ఒకవేళ గురువు అవసరం అనుకున్న ఆత్మే గురువు అంటారు. మరికొంతమంది గురువు కోసం బాహ్యంగా వెతకనవసరం లేదు, గురువు నీలోనే ఉన్నాడు, అది ఆత్మ అంటారు వీరు. ఇది శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆత్మా నైవ గురు నైవ శిష్య. ఆత్మ గురువు కాలేదు, శిష్యుడు కూడా కాలేదు. అందువల్ల ఆత్మ గురువు అనడంలో అర్థం లేదు. మరికొంతమంది ఈ ప్రపంచమే పెద్ద గురువు, వేరే గురువు ఎందుకు అంటారు. పైగా వారిని సమర్థించుకోవడానికి దత్తాత్రేయుని ఉదాహరణగా ఉటంకిస్తారు. దత్తాత్రేయుడు తేనెటీగ నుంచి, లేడి నుంచి, ఏనుగు నుంచి అలా 24 గురువుల నుంచి నేర్చుకున్నాడు అంటారు. ఇది కూడా సరైన వాదన కాదు. ప్రపంచం పాఠం నేర్పించవచ్చేమో కానీ మనం సరిగ్గా నేర్చుకోవాలి కదా. మనకున్న పొరపాటు, మన ఆలోచన ప్రకారం ప్రపంచాన్ని విశ్లేషణ చేస్తాం. ఒక వ్యక్తి పచ్చి తాగుబోతుని మార్చడానికి ప్రయత్నిస్తాడు. మద్యం విషమని, అది తన ప్రాణాన్నే తీసుకుంటుందని చెప్పాలని అతని తాపత్రయం. తను చెప్పదలుచుకున్న దాన్ని నిరూపించడానికి ఒక చిన్న ప్రయోగం చేశాడు. 2 గిన్నెలు తెచ్చి ఒక దాంట్లో నీరు పోసి ఇంకొక దానిలో మద్యం పోశాడు. తర్వాత 2 పురుగులు తెచ్చి చెరుకు గిన్నెలోనూ వేశాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మద్యం ఉన్న గిన్నెలో పడిన పురుగు గిలగిలా కొట్టుకుంటూ మరణించింది. రెండోది బాగానే ఉంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది అన్నాడు ఆ వ్యక్తి తాగుబోతుని. ఆ తాగుబోతు అతి తెలివిని చూపిస్తూ ఇలా అన్నాడు, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఎవరైతే మద్యం తాగుతారో వారి కడుపులో ఉన్న పురుగులు ఇలా గిలగిలా కొట్టుకుని మరణిస్తాయి. అప్పుడు అతని కడుపులో పురుగులు లేకుండా అది శుద్ధి చెందుతుంది. మనస్సు బలహీనతకు లోనైతే బుద్ధిని కూడా తన వైపుకు లాక్కుంటుంది. బుద్ధి అప్పుడు ఇలా తప్పుడు పనులను సమర్థిస్తుంది. అందువల్ల ప్రపంచం నుంచి పాఠాలు నేర్చుకుంటామనేది భ్రమ. ఒకవేళ అలా నిజంగా ప్రపంచం నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే ప్రపంచంలో అందరూ ఈ పాటికి మేధావులు అయిపోయి ఉండేవారు. అందువల్ల దత్తాత్రేయుని కథ మీకు కావలసి వచ్చినట్టుగా సాగదీసి గురువే అవసరం లేదనకండి. ఆ కథలో ఉన్న సారాన్ని గ్రహించండి అంతే. అందువల్ల ప్రపంచం గురువు అవలేదు, ఆత్మ గురువు అవలేదు. కనుక తప్పనిసరిగా మనకు ఒక గురువు కావాలి. గురువు సహాయం లేకుండా ఆత్మజ్ఞానం పొందలేదా కొందరు అని అడిగి దానికి ఉదాహరణగా కొందరు మహాత్ములను చూపిస్తారు. కొందరు గురువు లేకుండా జ్ఞానం పొంది ఉండవచ్చు, కానీ వారు అసాధారణ వ్యక్తులు. ప్రతి నియమానికి ఒక సడలింపు ఉంటుందని మీకు తెలుసు. దీని సంస్కృతంలో ప్రతి ఉత్సర్గకు ఒక అపవాదం ఉంటుంది అంటారు. అలా ఆత్మజ్ఞాన విషయంలోనే కాదు, లౌకిక విద్యలో కూడా అసాధారణ మేధావులు ఉంటారు. రామానుజం మ్యాథమెటిక్స్లో గురువు సహాయం లేకుండా మేధావి అయ్యాడు. రామానుజం ఉన్నాడు కాబట్టి స్కూళ్ళు, కాలేజీలను మూసివేయాలంటే ఎలా ఉంటుంది? ఇదే సూత్రం ఆత్మవిద్యకు కూడా వర్తిస్తుంది. అలాగైతే ఎటువంటి గురువు ఉండాలి? మన సాంప్రదాయంలో గురువు పదాన్ని చాలా తేలికగా వాడతాం. గురువుల్లో 3 రకాల గురువులు ఉన్నారు. మంత్రోపదేశం చేసే గురువు, ప్రేరణనిచ్చే గురువు,
బోధ చేసే గురువు. మంత్రోపదేశం చేసే గురువు మంత్రోపదేశం 10-15 నిమిషాల్లో జరిగిపోతుంది. గురువును మీ ఇంటికి పిలిచో మీరే గురువు దగ్గరికి వెళ్ళో ఆ గురువుకు పాదపూజ చేస్తే ఆయన మంత్రోపదేశం చేస్తారు. అటువంటి గురువు రోజుకు 100 కొద్ది భక్తులకు మంత్రోపదేశం చేయవచ్చు. బ్రహ్మచర్య దీక్ష లేదా సన్యాస దీక్ష తీసుకోవాలంటే దానికి కూడా గురువు ఆ దీక్షనిస్తాడు. దానికి రిషికేశ్లోని ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి 1-2 రోజుల పాటు కొన్ని క్రతువులు చేసి దీక్ష పొందవచ్చు. సన్యాసి దీక్ష తీసుకుంటే కాషాయ వస్త్రం ఇచ్చి మహావాక్యం ఉపదేశం చేస్తారు. అలా మంత్రోపదేశము దీక్షను ఇచ్చే గురువులు ఒక రకం గురువులు. ప్రేరణనిచ్చే గురువులు. మీరు ఒక రంగంలో రాణించడానికి గురువు ప్రేరణ కావాలి. ఆ గురువు జీవించి ఉన్న గురువే కానవసరం లేదు. ప్రేరణ కావాలంటే శంకర భగవత్పాదుల ఫోటో తీసుకుని వారిని పూజించవచ్చు. ఆ శంకరాచార్యులు కూడా ఆది శంకర్ల వారు అవ్వచ్చు, లేదా ఇప్పటి పీఠాధిపతి అవ్వచ్చు. అలా ప్రేరణనిచ్చే గురువులు ఇంకొక రకం గురువులు. బోధ చేసే గురువులు. ముందు గురువు ఎలా కావాలో తెలుసుకుంటే ఎటువంటి గురువు కావాలో అర్థమవుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి. అది బోధించగలిగిన గురువు కావాలి. లౌకిక విద్యలోనే ఏ ఫిజిక్స్ నేర్చుకోవాలంటే దానిలో జ్ఞానం 1 రోజులోనో 2 రోజుల్లోనో పొందేలేరు. కొన్ని సంవత్సరాల పాటు గురువు వద్ద విద్యను అభ్యసించాలి. ఒక లౌకిక విద్యనే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలంటే ఆత్మ విద్య గురించి చెప్పేదేముంది? విజ్ఞాన శాస్త్రం కన్నా వేదాంత శాస్త్రం ఇంకా జటిలమైనది, చాలా సూక్ష్మమైనది. ఆత్మ విద్య నేర్చుకోవాలంటే గురువు వద్ద శ్రవణం చేయాలి. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఆ గురువు కూడా జీవించి ఉన్న గురువై ఉండాలి. గురువును ఎప్పటికప్పుడు మన సందేహాలను అడిగి తీర్చుకుంటూ ఉండాలి. అంటే గురువు మనకు అందుబాటులో ఉండాలి. దురదృష్టవశాత్తు జ్ఞానాన్ని 1 క్షణంలోనో 2 క్షణాల్లోనో ఎదుటి వ్యక్తికి అందజేయలేం. శక్తిపాతమని, స్పర్శ దీక్ష అని, దర్శన దీక్ష అని వింటూ ఉంటాం, నిజమే. కానీ ఇవేవి జ్ఞానానికి వర్తించవు. ఒకరి నుంచి ఇంకొకరికి శక్తిని ప్రసాదించే విషయంలో చూస్తేనే శక్తి రావచ్చు. గురువు స్పర్శనిస్తేనే శక్తి రావచ్చు. మంత్ర దీక్ష తీసుకుంటే శక్తి రావచ్చు. కానీ జ్ఞానం విషయం అలా కాదు. సన్యాసం స్వీకరించినా జ్ఞానం రాదు. జ్ఞానం రావాలంటే ఒక క్రమ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర నేర్చుకోవాలి. అలా స్పర్శ వలనే శక్తిని అందించగలిగినట్టుగా జ్ఞానాన్ని అందించగలిగితే కృష్ణ పరమాత్మ యుద్ధభూమిలో అంతసేపు ఎందుకు బోధ చేశాడు? అలాంటి దగ్గర దారి ఉంటే కృష్ణ పరమాత్మ ఉపయోగించి ఉండేవాడు కదా. కృష్ణ పరమాత్మ ఓపిగ్గా అర్జునికి అర్థమయ్యేదాకా బోధించాడు. అంతేకాదు, తను మాత్రం చెప్పుకుంటూ పోలేదు. భగవద్గీతను కృష్ణార్జున సంవాదం అన్నారు. గురు శిష్యుల సంభాషణ రూపంలో సాగింది ఈ బోధ. ఎక్కడికెక్కడ కృష్ణ పరమాత్మ అర్థమైందా అని అడుగుతూనే వస్తాడు. అర్జునుడు కూడా తన సందేహాలను మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నాడు. నిజానికి అర్జునుడు తన 3వ అధ్యాయంలో మొదట్లో ఏ ప్రశ్న వేశాడో 5వ అధ్యాయం మొదట్లో కూడా అదే ప్రశ్న వేశాడు. అంతేకాదు, కృష్ణ పరమాత్మకి ఆశ్చర్యం కలిగేలా అదే ప్రశ్నను మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా వేస్తాడు. ఆ ప్రశ్న టూకీగా కర్మయోగం, జ్ఞానయోగాల్లో ఏది పాటించాలి? ఇలా చెప్పిన విషయాన్ని మళ్ళీ అడిగితే గురువుకు ఎంత ఓపిక కావాలో ఒక్కసారి ఊహించుకోండి. అందువల్లనే గురువు అంటే ఆత్మబోధను బోధించే ఆచార్యుడు అంటారు. గురుహు ఆత్మతత్వం ఉపదిశతి ఇతి గురుహు. గురుపదం గు ధాతువు నుంచి వచ్చింది. గు అంటే ఆత్మతత్వాన్ని బోధించేది అని అర్థం. గురువుకు ఇంకొక నిర్వచనం కూడా ఉంది. గుకారస్త్వంధకారో వై రుకారస్తన్నివర్తకః అంధకార నివర్తిత్వాత్ గురురిత్యభిధీయతే.
గు అక్షరం చీకటిని సూచిస్తే రు అక్షరం పారదోలడాన్ని సూచిస్తుంది. గురువు అంటే చీకటిని పారదోలేవాడు. చీకటి అంటే అజ్ఞానం. ఇక్కడ ఆత్మ యొక్క అజ్ఞానం. అందువల్ల ఆత్మజ్ఞానం పొందడానికి గురువు కావాలి. అది కూడా అందుబాటులో ఉండే గురువు కావాలి. ఆ గురువుని ప్రశ్నలు వేసి నేర్చుకోవాలి. శరణాగతి అంటే అటువంటి గురువును శిష్యుడు శరణు వేడాలి. అర్జునుడు సాక్షాత్తు జగద్గురువైన కృష్ణ పరమాత్మనే శరణు వేడాడు. ఇక్కడితో మొదటి 3 దశల్లో కూడిన మొదటి అంశం అయిన అర్జునుని శరణాగతి ముగిసింది. ఇంకా కర్మయోగం 3వ అంశము. ఇది శ్లోకాలు 39 నుంచి 53 వరకు కొనసాగుతాయి. ముందు కర్మయోగాన్ని చూద్దాం. ఇది ఆధ్యాత్మిక జీవన విధానంలో మొదటి మెట్టు. ఇది ఆరోగ్యకరమైన పరతంత్ర జీవనాన్ని సూచిస్తోంది. ఇటువంటి ఆరోగ్యకరమైన పరతంత్ర జీవన విధానాన్ని పాటిస్తే అది స్వతంత్ర జీవనానికి దారితీస్తుంది. ధర్మపరమైన జీవన విధానానికి రాకపోతే అనారోగ్యకరమైన పరతంత్ర జీవన విధానాన్ని పాటిస్తారు. దానివల్ల జనన మరణాలనే వృత్తంలో పడి తిరుగుతూనే ఉంటారు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు కూడా. కృతి మహాదదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అన్నారు ఉపదేశ సారంలో రమణ మహర్షి. కేవలం కర్మ చేస్తే దానివల్ల వచ్చే ఫలం అశాశ్వతం. అందులోనే కూరుకుపోతారు. అదే ధర్మపరమైన జీవన విధానాన్ని పాటిస్తే పరతంత్రం నుంచి స్వతంత్ర జీవనానికి వస్తారు. ఇప్పుడు కర్మయోగ పదాన్ని విశ్లేషిద్దాం. కర్మయోగంలో 2 పదాలు ఉన్నాయి, కర్మ ప్లస్ యోగం. ముందు యోగం పదాన్ని తీసుకుందాం. యోగం పదానికి సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ వస్తుంది. ఈ సందర్భంలో యోగం అంటే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. కృష్ణ పరమాత్మే ఈ యోగం పదాన్ని ఈ అధ్యాయంలో నిర్వచించాడు. సమత్వం యోగ ఉచ్యతే. ధర్మపరమైన జీవన విధానాన్ని పాటిస్తే సమత్వం లేదా ప్రశాంత చిత్తం లేదా నిశ్చలతత్వం పొందుతారు. ముందు దేని యొక్క సమత్వం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఖచ్చితంగా శరీరం యొక్క సమత్వం అయితే కాదు. శరీరం ఎన్నడూ సమంగా ఉండలేదు, అది ఎప్పుడూ విషమం. అందువల్ల సమత్వం అంటే మనస్సు యొక్క సమత్వం. జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులలో చెలించకుండా ఆరోగ్యకరంగా స్పందించడం. జీవితం అనేక పరిస్థితులను కలుగజేస్తుంది. వాటికి తగ్గట్టుగా మనస్సు అనేక విధాలుగా స్పందిస్తుంది. నిరాశ, నిస్పృహలు, అపరాధ భావన, కోపం, ఆశాభంగం ఇన్ని ఒక్క రోజులో కలుగుతాయి. అలా మనస్సు అనేక భావాల సుడిగుండంలో పడిపోతూ ఉంటుంది. అటువంటి మనస్సులో సమత్వం పాటించడం ఎలా? అటువంటి మనస్సులోని సమత్వం పాటించవచ్చు అంటుంది శాస్త్రం. ధర్మపరమైన జీవనం లేదా కర్మయోగం పాటిస్తే అల్లకల్లోలాల నుంచి బయటపడి ప్రశాంత చిత్తాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే ఎలా ఈ సమత్వాన్ని పెంపొందించుకోవాలి? ఇది తర్వాత ప్రశ్న. ఎందుకంటే ఎవరికైనా ఈ సమత్వం పెంపొందించుకోవాలనే ఉంటుంది. సమత్వం పెంపొందించుకోవాలంటే జీవితం గురించి కొన్ని ప్రాథమిక సత్యాలు తెలుసుకోవాలి, తెలియాలి మీకు. ఈ సత్యాలు తెలుసుకోవడమే కాదు, వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుని పాటించాలి. జీవితం యొక్క ప్రాథమిక సూత్రాలు. మొదటిది దుఃఖ మిశ్రితత్వం. జీవితం సుఖ దుఃఖాల మేలు కలయిక. జీవితాంతం ఎవరికి సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. అందువల్ల సుఖ దుఃఖాల మిశ్రమాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. కృష్ణ పరమాత్మ ఈ జంటను ద్వంద్వం అంటున్నాడు. ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంజ్ఞై నిర్ద్వంద నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అందువల్ల ఈ ద్వంద్వాలను లేదా సుఖదుఖాల జంటను ఎవ్వరూ తప్పించుకోలేరు. జీవితం ఎప్పుడూ సాఫీగా సుఖమొక్కటే ఉండేలా సాగదు. ఏ పురాణ గ్రంథాలు విన్నా ఈ సత్యం అర్థం కాక మానదు. మహారాజులో ఎన్నో కష్ట నష్టాలకు గురైన సన్నివేశాలు అనేకం చూశాం.
చక్రవర్తులు మాత్రమే కాదు, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా మానవుని అవతారం దాలిస్తే కష్టసుఖాలు తప్పవు. అవశ్యం భావి భావానాం ప్రతికారో భవేద్యది తదా దుఃఖైర్నలిప్యేరన్ నలరామ యుధిష్ఠరాహ. ప్రారబ్ధ కర్మగా మారే కర్మ ఫలాలను తప్పించగలిగే అవకాశమే ఉండి ఉంటే నలమహారాజు, శ్రీరాముడు, యుధిష్ఠరుడు వారు ఎదుర్కొన్న కష్టాలు పడకుండా ఉండగలిగేవారు కదా. అలా బాధ కలిగించే అనుభవాలను పూర్తిగా తొలగించుకోగలిగే మార్గం ఉండి ఉంటే నలమహారాజు అన్ని కష్టాలు పడి ఉండేవాడు కాదు. అలాగే శ్రీరామునికి గాని యుధిష్ఠరునికి గాని కష్టాలు ఉండేవి కాదు. కానీ వారే కష్టాలను తప్పించుకోలేకపోయారు. అంటే దీనివల్ల నేర్చుకోవాల్సిన జీవిత సత్యం, జీవితం సుఖదుఖాల మేలు కలయిక. అందువల్ల శాస్త్రాలు బాధలను ఎలా తప్పించుకోవాలో నేర్పించవు. బాధలను ఎలా సమర్థవంతంగా తట్టుకుని ఎలా తెలివిగా నిలబడాలో నేర్పిస్తాయి. కృష్ణ పరమాత్మ కూడా జీవన్ముక్తుని వర్ణించేటప్పుడు అతను సుఖదుఖాలకు అతీతుడు అనలేదు. సుఖదుఖాలను ఎలా తట్టుకుని నిలబడగలడో వర్ణిస్తాడు. జీవిత సత్యాల్లో మొదటిది జీవితం దుఃఖ మిశ్రితత్వం. రెండోది భవిష్యత్తు అగమ్యగోచరం. రేపేమవుతుందో ఇవాళ తేల్చి చెప్పలేం. రేపు సుఖాన్ని మోసుకు వస్తుందో దుఃఖాన్ని మోసుకు వస్తుందో అసలు ఊహించలేం. అది మానవ మేధస్సుకు అందని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క అనుభవం కూడా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక పరిస్థితిని సరిగ్గా ఊహించాలి అంటే అనంతమైన అంశాలన్నీ తెలిసి ఉండాలి. మనిషి సర్వజ్ఞుడు కాదు. అందువల్ల భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేడు. వాతావరణ సూచన తీసుకోండి. ఉదాహరణకు కోట్ల కొద్దీ రూపాయలను ఖర్చు పెట్టి ఉపగ్రహాలను పంపించి వాతావరణాన్ని విశ్లేషిస్తారు. దానికి సంబంధించిన సమాచారం 100 సంవత్సరాలది కూడా ఉంటుంది వారి దగ్గర. తుఫాను గురించి తెలుసుకుని సంబంధిత ప్రాంతాలకు హెచ్చరిక కూడా చేస్తారు. కానీ అవి అన్ని వేళలా సరిగ్గా ఉండవు. వానాకాలం అయిపోయింది అంటే మర్నాడే బోరున వాన కురవచ్చు. మనం ఇక్కడ వారిని తప్పు పట్టడం లేదు. మన ఉద్దేశ్యం వారికి వాతావరణం గురించి ఎంత పరిజ్ఞానం ఉన్నా, ఎన్ని సాంకేతిక పరికరాలు ఉన్నా కూడా, సైన్స్ ఎంత ప్రగతిని సాధించినా కూడా వారికి అందని కొన్ని అంశాలు ఉంటూనే ఉంటాయి. జీవితంలోని ఒక అంశం ఒక సందర్భంలో సత్యమైతే ఇది అన్ని సందర్భాల్లోనూ సత్యమవుతుంది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన భవిష్యత్తు అనూహ్యమైనది. ఒకసారి రోడ్డు మీదకి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తామో లేదో తెలియదు. మనం సర్వజ్ఞులం కాదు కాబట్టి భవిష్యత్తు మనకు తెలియదు. జీవిత సత్యం రెండోది భవిష్యత్తు అగమ్య గోచరం. ఇంకా మూడవది పరిస్థితులు మార్చలేనివి. మనం సర్వశక్తిమంతులం కాదు కాబట్టి చాలా పరిస్థితులు మన చేతిలో ఉండవు. మళ్ళీ వాతావరణ సూచన ఉదాహరణ చూద్దాం. వాతావరణ సూచన చేసే వారికి తుఫాను రాబోతోందని తెలుస్తుంది. అది మద్రాసు తీరం చేరుతోందనే జ్ఞానం ఉంది. వారు అడుగడికి వాతావరణ సూచనలు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ ఏ సముద్ర తీరాన్ని తాకుతుందో ఆ తీరం దగ్గర ఉన్న వారిని ఆ ప్రాంతాలను ఖాళీ చేయమని చెప్పగలరే కానీ తుఫాన్ రాకుండా అరికట్టగలరా? వారి శక్తి మేరకు జన నష్టాన్ని, పశు నష్టాన్ని అరికట్టగలరు. కానీ అసలు తుఫాన్నే చేయి పట్టి ఆపలేరు. అంటే జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు బాధాకరమైనవి. అవి వాటిని మార్చడానికి వీలులేని పరిస్థితులు. జీవిత సత్యం మూడోది పరిస్థితులు మార్చలేనివి. ఈ 3 అంశాలు అర్థం చేసుకుంటే వాటిని 2 రకాలుగా ఎదుర్కోవచ్చు. అది యాక్సెప్ట్ అండ్ అకామిడేట్. నవ్వుతూ స్వీకరించు, మనస్సుని సంసిద్ధం చేసుకో. నవ్వుతూ స్వీకరించు. ఈ 3 అంశాలను అర్థం చేసుకుంటే గతం గురించిన బాధ ఉండదు, భవిష్యత్తు గురించిన బెంగ ఉండదు. జీవితంలో మనస్సును కరతపరిచేది రేపేమవుతుందో అనే భయమే. ఎప్పుడైతే భవిష్యత్తు అగమ్య గోచరం అని, ఒకవేళ రేపేమవుతుందో తెలిసినా దాన్ని తప్పించుకోలేమని అర్థమవుతుందో ఆ భవిష్యత్తును వర్తమానంలోకి మారినప్పుడే ఎదుర్కొంటాను అనుకుంటారు.
వంతెన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని దాటుదామన్నారు ఎవరో. అలాగే రేపు అనేది ఈవేళ మారేదాకా ఆగాలి. మంచి భవిష్యత్తు గురించి ఆశించడంలో తప్పులేదు, కానీ చెడు వస్తే కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ చెడు వచ్చినా స్వీకరించు అనే మాటనే స్వీకరించలేరు చాలామంది. వారి భాషలో అది అమంగళకరం. 2, మనస్సును సంసిద్ధం చేసుకో. పరిస్థితులు మార్చలేనివి అయినప్పుడు, మన చేతిలో లేనప్పుడు, మనం తప్పించుకోలేనప్పుడు వాటిని నవ్వుతూ స్వీకరించడానికి మనస్సును సంసిద్ధం చేసుకోవాలి. వాటిని పూర్తిగా తప్పించుకోలేం, ఎందుకంటే అవి తప్పించుకోలేని, మార్చలేని పరిస్థితులు. మార్చగలిగిన పరిస్థితులను మార్చవచ్చు. శాస్త్రాలు అప్పుడు కూడా మార్చవద్దు అనవు, కానీ మార్చలేని పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటిని నవ్వుతూ స్వీకరించే సంసిద్ధత ఉండాలి. భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉన్నా దాన్ని వర్తమానంలో మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించడానికి మనస్సును సంసిద్ధం చేసుకోవడం, దాన్ని సమత్వం పాటించే పద్ధతులు అంటుంది శాస్త్రం. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. శంకరాచార్యులు వారు ఈ విషయాన్ని అద్భుతంగా బోధించారు భజగోవిందంలో. ఓ మూర్ఖుడా, భగవంతుని ప్రార్థించు. మరణకాలం ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తుంటే అవి నిన్ను రక్షించవు. ఆపత్కాలం ఆసన్నమైనప్పుడు పరిష్కారం గురించి ఆలోచించకూడదు. అప్పుడు మనస్సును దిటవు పరుచుకోవడానికి ప్రయత్నించకూడదు. మనస్సును దిటవుపరచుకోవడానికి ముందు నుంచి ప్రయత్నించాలి. వృద్ధాప్యంలో ఆర్థికంగా బాధపడకూడదని ముందు నుంచి ధనం సమకూర్చుకుంటాం, కానీ వృద్ధాప్యంలో మానసికంగా బాధపడకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోం అంటున్నారు భర్తృహరి. శరీరం అనారోగ్యం పాలై క్షీణించకముందే, మనసు ప్రశాంతతను కోల్పోకముందే, ఇంద్రియాల శక్తి హరించుకు పోకముందే, ఆయుష్ తీరకముందే తెలివైన వారు వారి శ్రేయస్సు కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంటికి నిప్పంటుకున్నప్పుడు బావి తవ్వి ప్రయోజనం లేదు. అలాగే జీవితంలో పెద్ద కష్టం ముంచుకొస్తున్నప్పుడు గుళ్లకు వెళ్ళో, స్వామీజీల చుట్టూ తిరిగో, అక్కడిచ్చే విభూది లేదా కుంకుమ వల్ల బలం పుంజుకుంటానంటే లాభం లేదు. గుళ్లకు, స్వామీజీలకు దగ్గరకు వెళ్ళడం మంచిదే, కానీ ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి వీలుగా మీ మనస్సును ఏ విధంగా దృఢపరుచుకుంటున్నారు అది ముఖ్యం. సమత్వం పాటించడం అంటే భవిష్యత్తును, అది అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఎదుర్కోవడానికి మనస్సును సంసిద్ధం చేసుకోవడం. తప్పించుకోలేని వర్తమానాన్ని నవ్వుతూ స్వీకరించడం. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్. ఇవన్నీ మీకు బాగానే తెలుసు. ఎవరూ ప్రత్యేకించి విడమర్చి చెప్పనవసరం లేదు. కష్టమైన పరిస్థితులు ఎదురైతే గుండె దిటవు చేసుకోవాలి అని తెలుసు. ఆ మాటకు వస్తే నేను స్వీకరించాలి అని మీరు మనసుకు పదే పదే చెప్పుకుంటారు కూడా. ఒక్కోసారి నేను స్వీకరిస్తున్నాను అని మాటలతో చెప్తున్నా మీకు తెలియకుండానే బుగ్గల మీద నుంచి కన్నీటి చుక్కలు రాలిపడుతూ ఉండవచ్చు. నేను స్వీకరిస్తున్నాను అని చెప్పాలంటే మనస్సు దిటవుపరుచుకోవాలి. బలహీనమైన మనస్సే భవిష్యత్తు గురించిన ఆందోళన, వర్తమానం గురించిన బాధను చూపిస్తుంది. మనస్సు సంసిద్ధం చేసుకోవడానికి కూడా 2 మార్గాలున్నాయి. అవి సంకల్పం, రెండోది ఈశ్వర భక్తి. సంకల్పం మీలో అనంత శక్తి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆత్మనా విందతే వీర్యం. శరీరానికి అనంతమైన శక్తి ఉందని తెలుసుకున్న క్రీడాకారులు దాన్ని వెలికి తీసి దాన్ని పెంచి పోషిస్తున్నారు. అలాగే మీ మనస్సుకు కూడా అనంతమైన శక్తి ఉంది, దాన్ని వెలికి తీయడం తెలియాలి, అంతే. ఆ వెలికి తీసే పద్ధతిని సంకల్పం అంటారు. మీకు మీరే చెప్పుకుంటూ ఉండాలి, నేను ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ శక్తి ఉంది,
అనుకోని పరిస్థితి ఎదురైతే దాన్ని ఎదుర్కొంటాను. మానసిక శాస్త్రవేత్తలు కూడా ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది అంటారు. దీన్నే ఆటో సజెషన్ అంటారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది. అతని శ్రద్ధ ఎలా ఉంటే అతని జీవన విధానం కూడా అలానే ఉంటుంది. దీన్ని సంకల్పం అని, విల్ పవర్ అని, ఆటో సజెషన్ అని అంటారు. ఈశ్వర భక్తి ఈ పద్ధతి ఇంకా తేలికైనది, తిరుగులేనిది. ఇది మీలో ఉన్న శక్తిని వెలుగు తీసే బదులు బాహ్యంగా ఉన్న సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి శరణు వేడ్డం. ఎందుకంటే నిజానికి మీ ఉన్నత శక్తి ఈశ్వరుడే కదా. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి. ఓ అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నాడు. ఇంకా ఇలా అంటాడు, అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. భగవద్గీతలో వస్తుంది 13వ అధ్యాయంలో. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరాల్లో ఉన్నప్పటికీ అనాది నిర్గుణం అవడం వల్ల అతను ఏ కర్మ చేయడు, ఏ కర్మఫలమో అనుభవించడు. ఈ భావానికి ఆమోదముద్ర వేస్తోంది ఈ శ్లోకం. ఉపదేష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహంలో ఉన్న ఆత్మ నిజానికి పరమాత్మే. అతను సాక్షిభూతంగా చూడడం వల్ల ఉపద్రష్ట అని, ఆమోదం తెలుపుతున్నాడు కాబట్టి అనుమంత అని, అన్నింటినీ భరించి పోషిస్తాడు కాబట్టి భర్త అని, జీవరూపంలో ఉన్నాడు కాబట్టి భోక్త అని, బ్రహ్మాదులకు కూడా స్వామి కాబట్టి మహేశ్వరుడు అని, సచ్చిదానంద ఆత్మ కాబట్టి పరమాత్మ అని పిలువబడుతున్నాడు. అందువల్ల పరమాత్మ మీ ఉన్నత స్వరూపం. అందువల్ల లోపల నుంచి శక్తి తెచ్చుకోలేకపోతే మీ ఉన్నత స్వరూపమైన పరమాత్మ నుంచి బాహ్యంగా శక్తి తెచ్చుకోవచ్చు. పరమాత్మను మీ ఇష్టదేవత రూపంలో కొలవచ్చు. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, దేవి అవ్వచ్చు, ఎవరైనా ఏ రూపంలో కొలిచినా మీ ప్రార్థన ఈ విధంగా ఉండాలి ప్రతిరోజు. ఓ దేవా, నా జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను తప్పించుకోలేను. అది నా కర్మ, నా ప్రారబ్ధ కర్మ అయితే నేను ఎదుర్కోక తప్పదు. నేను ప్రకృతి సూత్రాలను మార్చమని నిన్ను కోరటం లేదు. ప్రకృతి సూత్రం ప్రకారం నాకేది రాసి పెట్టి ఉంటే దాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం నాకివ్వు. మీరు ప్రకృతి సూత్రాలని మార్చమని కోరలేరు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి అదే దేవునికి అదే సూత్రాన్ని ఇంకొకలాగా మార్చమని కోరవచ్చు. అప్పుడు భగవంతుడే అయోమయంలో పడతాడు. మనం ఎంత శక్తిమంతులమంటే ఆ సర్వశక్తిమంతుడైన పరమాత్మనే అయోమయంలో పడవేయగలం. అటువంటి ప్రార్థన సబబు కాదు, తార్కికంగా కూడా ఉండదు. ఏది రాసి పెట్టి ఉంటే అది రాని, కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇయ్యి అని కోరితే చాలు. ఆంజనేయుడు తన గుండెను చీల్చి సీతారాములను చూపించాడు. అంటే దాని అర్థం ఆంజనేయుడు సీతారాములను తన గుండెలోనే ప్రతిష్ఠ చేసుకున్నాడు. అలా మీరు కూడా మీ ఇష్టదేవతను మీ గుండెలో ప్రతిష్ఠ చేసుకుని ఆ దైవం నుంచి ఎటువంటి పరిస్థితిలోనూ మీకు అధైర్యం లేకుండా ఉండే ధైర్యాన్నిమ్మని అడగవచ్చు. ఆ దైవం నుంచి మీరు అమితమైన శక్తిని పొందవచ్చు. అన్నిటినీ ఎదుర్కొనే శక్తిని పుంజుకోవచ్చు. ఆ విధంగా సంకల్పం ద్వారానో భక్తి ద్వారానో మీరు శక్తిని పుంజుకుంటే భవిష్యత్తుని ఎదుర్కొనేందుకు మనస్సు సంసిద్ధం చేసుకోవచ్చు. వర్తమానాన్ని నవ్వుతూ స్వీకరించవచ్చు. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ సూత్రాన్ని పాటించగలుగుతారు. దీని అర్థం ఎటువంటి పరిస్థితి వచ్చినా మాట్లాడకుండా స్వీకరించమని కాదు. మార్చగలిగిన పరిస్థితి ఎదురైతే తప్పకుండా మార్చడానికి ప్రయత్నించండి. కానీ మార్చలేని పరిస్థితి ఎదురైతే మాత్రం నవ్వుతూ స్వీకరించండి. భారత పంచమో వేద సుపుత్ర సప్తమో రస దాత పంచదశం రత్నం జామాత దశమో గ్రహ. భారతం పంచమ వేదం, సుపుత్రుడు 7వ రసం, దానం చేసే వ్యక్తి 15వ రత్నం, అల్లుడు దశమగ్రహం అనే శ్లోకం ఉంది.
నవగ్రహాలు మీ జీవితాన్ని ఆడించినట్టుగా అల్లుడు కూడా 10వ గ్రహం అంత శక్తిమంతుడిగా మీ జీవితాన్ని ఆడించవచ్చు. కానీ అతన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే అతను ఏమన్నా అంటే అతని జీవితంతో పెనవేసుకున్న మీ అమ్మాయి జీవితం కష్టాలు పాలవుతుంది. అందువల్ల అతని ఆగడాలను నిశ్శబ్దంగా స్వీకరించక తప్పదు. అయితే ఇది ఈ రోజులకు వర్తించదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడితే సమత్వం పాటించినట్టే అర్థం. దాన్నే యోగం అంటారు. ఆ విధంగా ధర్మపరమైన జీవనం యోగ సమత్వం పాటించడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు కర్మయోగంలోని మొదటి పదమైన కర్మకు వద్దాం. కర్మకు అనేక అర్థాలున్నాయి. ఒకసారి ఎవరైనా వారి నుదుటి మీద కొట్టుకుని నా కర్మ అంటారు. అక్కడ కర్మకు అర్థం వేరు. అక్కడ అర్థం కర్మ ఫలం అని. అది పుణ్యఫలం అవ్వచ్చు, పాపఫలం అవ్వచ్చు. కానీ సాధారణంగా పాపఫలాన్ని సూచిస్తుంది. ఇక్కడ కర్మ అంటే అర్థం వేరు. ఇక్కడ కర్మ అంటే చేసే పని, క్రియ అనవచ్చు. కర్మ 2 రకాలుగా విభజించవచ్చు. అవి సకామ కర్మ, నిష్కామ కర్మ. సకామ కర్మ అంటే లౌకిక విజయాల కోసం చేసేది. శాస్త్రం సకామ కర్మలను వీలున్నంతగా తగ్గించుకోవాలని చెబుతున్నది. కృష్ణ పరమాత్మ కూడా అదే విషయం బోధిస్తాడు ఈ అధ్యాయంలో. ఎందుకంటే ఈ సకామ కర్మ ఫలాల్లో 3 దోషాలుంటాయి. అవి దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. దుఃఖ మిశ్రితత్వం. ఈ కర్మఫలాలు శుద్ధ ఆనందాన్ని తీసుకురావు. ఆనందం వెన్నంటి దుఃఖం కూడా ఉంటుంది. అర్ధానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం తు రక్షణే. నాశే దుఃఖం వ్యయే దుఃఖం, కిమర్థం దుఃఖభావన. ధనాన్ని ఆర్జించడంలో దుఃఖం ఉంది. ఎందుకంటే లౌకిక విజయాలు పొందాలంటే ఎంతో శ్రమ పడాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. రాత్రింబవడు కష్టపడాలి. ఊర్లు తిరగాలి. వేళకి భోజనం ఉండదు. ఏది దొరికితే అది తినాలి. ఒక్కోసారి తినే తీరిక కూడా ఉండదు. చివరికి అతని శ్రమ ఫలించి బాగానే ఐశ్వర్యం పొందుతాడు. కానీ ఐశ్వర్యంతో పాటే అంతకంతా అనారోగ్యం కూడా కొని తెచ్చుకుంటాడు. హై బీపీ, షుగరు, అల్సరు ముందుగా వస్తాయి. హై బీపీ వల్ల ఉప్పు లేని ఆహారం తినాలి. షుగర్ వల్ల తీపి వంటలు తినకూడదు. అల్సర్ వల్ల పులుపు జోలికి పోకూడదు. మరి మిగిలిందేమిటి? గుమ్మడి రసం మాత్రమే తాగాలి. 30 ఏళ్ళు కింద మీద పడి నిద్రాహారాలు మానుకుని కష్టపడింది ఎందుక? తన కష్టఫలాన్ని మందులకు దారిపోయడానిక? ఆర్జితానాంతు రక్షణే. సంపాదించడం ఒక ఎత్తైతే ఆ సంపాదించిన ఆస్తులను నిలబెట్టుకోగలగడం ఇంకా కష్టం. పన్నులు ఎగ్గొట్టే మార్గాలు అన్వేషించాలి. నమ్మకమైన బినామీలను వెతుక్కోవాలి. రోజంతా ఆస్తి జమా ఖర్చులు చూసుకోవడమే సరిపోతుంది. వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆస్తి కోసం పిల్లలు హోరాహోరీ పోట్లాడుకోవడమే కాక అతను జీవించి ఉండగానే అతను మరణించాక ఆస్తిని ఎలా పంచుకోవాలో వారే నిర్ణయాలు చేసేసుకుంటారు. పొరపాటున చిన్నగా గుండె నొప్పి వచ్చిందంటే చాలు, అతనికి రోజులు లెక్క పెట్టేస్తారు. అర్ధమనర్ధం భావయ నిత్యం, నాస్తి తతస్సుకలే సత్సత్యం, పుత్రాదపి ధన భాజాం భీతి, సర్వత్రేషా విహితా రీతి. భజగోవిందంలో వస్తుంది. ఐశ్వర్యం పొంది లాభం లేదు. దాని నుంచి కొంచెం కూడా ఆనందాన్ని పొందలేరన్నది సత్యం. ఐశ్వర్యవంతులకు పుత్రునించే భయం. ఇది ప్రపంచ నీతి అన్నారు శంకర భగవత్పాదులు. నాశే దుఃఖం. ఇంత కష్టపడి కూడబెట్టిన ధనం ఒకవేళ పోతే అది మరీ ఎక్కువ దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఆ విధంగా ఆర్జన దుఃఖం, రక్షణ దుఃఖతరం, నాశనం దుఃఖతమం. లౌకిక విజయ ఫలాల్లో మొదటి దోషం దుఃఖ మిశ్రితత్వం. ఇంకా రెండోది అతృప్తికరత్వం. లౌకిక విజయం ఎంత పొందినా తృప్తి ఉండదు. అదే అతృప్తికరత్వం అంటే. మనకు ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఇంకా ఏదో కావాలనే తపన తీరదు. లక్షాధికారులు కోటీశ్వర్లు అవ్వాలనుకుంటారు. 100 రూపాయలు మాత్రమే ఉంటే ఇంకొక 100 కావాలనుకుంటాడు. 1000 రూపాయలు ఉంటే ఇంకొక 1000 రూపాయలు.
లక్ష ఉంటే ఇంకొక లక్ష, కోటి ఉంటే ఇంకొక కోటి, అలా పెరిగిపోతుంది ఆశాపాశం. దానికి తృప్తి ఎక్కడ? ఇదే చూస్తాం సుభాషిత రత్న భాండాగారంలో. నిస్వో వష్టి శతం శతీ దశశతం లక్షం సహస్రాధిప లక్ష్యేశో క్షితిపాలతాం క్షితిపతి చక్రేశతాం వాంఛతి చక్రేశ పునరింద్రతాం సురపతి బ్రహ్మస్పదం వాంఛతి బ్రహ్మా విష్ణుపదం హరి హరపదం తృష్ణావధిం కో గతః. చేతిలో డబ్బే లేనప్పుడు 100 రూపాయలు ఉంటే చాలనుకున్నాడు. 100 వస్తే 1000 రూపాయలు కావాలనుకున్నాడు. 1000 వస్తే 1,00,000, 1,00,000 వస్తే పృథ్వీపతి అవ్వాలనుకున్నాడు. దాని తర్వాత చక్రవర్తి, దాని తర్వాత ఇంద్ర పదవి. అక్కడితో కూడా తృప్తి లేదు. ఇంద్ర పదవి వస్తే బ్రహ్మ అవ్వాలి, బ్రహ్మ విష్ణువు అవ్వాలి, విష్ణువు శివుడు అవ్వాలి. ఇక్కడ పేర్లు ఏ వరుసలో కావాలంటే ఆ వరుసలో మార్చుకోవచ్చు. కోరికలకు అంతెక్కడ. లౌకిక విజయ ఫలాల్లో రెండో దోషం అతృప్తికరత్వం. మూడవది బంధకత్వం. లౌకిక విజయం ఏది పొందినా దానికి బంధీ అయిపోతాం. లౌకిక సుఖాలు పొందితే వాటికి ఎంతగా అలవాటైపోతామంటే అవి లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేస్తాం. వాటికి బానిసైపోతాం. ముందు ఏదైతే ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేదో అది తర్వాత అవసరమై కూర్చుంది. అతిథిగా మన ఇంటికి వచ్చిన చుట్టం మనకే యజమాని అయినట్టుగా కాస్త తలదాచుకుంటే చాలని దూరిన ఒంటె యజమాన్నే బయటికి తోసేసినట్టుగా మన అవసరానికి ఉపయోగపడడానికి మన ఇంటికి వచ్చిన వస్తువు మననే దానికి బానిస చేసేస్తుంది. లౌకిక విజయ ఫలాల్లో మూడో దోషం బంధకత్వం. ఈ విధంగా లౌకిక విజయ ఫలాల్లో దోషాలుంటాయి. అవి సకామ కర్మలు చేస్తే వస్తాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల కోరే సాధకుడు ఈ సకామ కర్మలను తగ్గించుకుని నిష్కామ కర్మలకు రావాలి. పూర్తిగా సకామ కర్మలను మానమంటం లేదు. ఎందుకంటే లౌకిక విజయాలు పొందడానికి అవి కావాలి. కానీ వాటి వెంట వచ్చే దోషాలను గుర్తుపెట్టుకుని వాటికే అంకితం అవ్వకూడదు. అవి పూర్ణత్వాన్ని ఇవ్వలేవు కాబట్టి వాటి నుంచి ఎదగాలని తెలుసుకోవాలి. ఇంకా నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి పొందడానికి శాస్త్రం కొన్ని కర్మలను నిర్దేశించింది. వాటిని విహిత కర్మలు అంటారు. అంటే ఇవి చేసి తీరాల్సిన కర్మలు. పంచమహాయజ్ఞాలు ఈ విహిత కర్మల కిందకు వస్తాయి. వీటిలో అన్నీ చేయాలి, ఏదో ఒకటి కాదు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. వీటిని వేదాలే నిర్దేశించాయి. భగవద్గీతలో కూడా అన్యాపదేశంగా చెప్పబడ్డాయి. అంతేకాదు తిరుక్కురల్లో కూడా తిరువళ్ళువారు ఈ పంచమహాయజ్ఞాలను నిర్దేశించారు. దేవయజ్ఞం భగవంతునికి పూజ చేయడం తప్పనిసరిగా చేసే కర్మ. మళ్ళీ ఇవి లౌకిక విజయాల కోసం చేయకూడదు. సకామ కర్మలు చేస్తే కలిగే ఫలాల్లోని దోషాలను ఇప్పుడే చూసాం. ఈ పూజ చిత్తశుద్ధి కోసం చేయాలి. అందువల్ల మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం లేదా శ్రీ నారాయణ ప్రీత్యర్థం ఈ సంకల్పం చెప్పడానికి అలవాటు పడితే ధాన్యం ధనం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు అనం. దాని బదులుగా అహం ప్రాతః సంధ్యాం ఉపాసిష్యే మాధ్యాహ్నికం కరిష్యే సాయం సంధ్యాం ఉపాసిష్యే అంటాం. ఎందుకంటే భగవంతుని కృప కోరాలి, ఆధ్యాత్మిక ఆటంకాలు తొలగాలి, దురితక్షయార్థం. ఈ దేవయజ్ఞం ఎలాగైనా చేయవచ్చు. హోమకుండంలో అగ్నిహోత్రం చేయొచ్చు, ఒక దేవతామూర్తిని ప్రార్థించవచ్చు, లేదా గుడికి వెళ్ళవచ్చు. ఎలా చేసినా పర్వాలేదు, కానీ పూజ మాత్రం చేసి తీరాలి. కొంతమంది ఇప్పటికీ పంచాయతన పూజ చేస్తారు. ఏమీ చేయకపోతే సంధ్యావందనం చేసినా కూడా అది దైవయజ్ఞంలోకే వస్తుంది. ఇంకా రెండోది పితృయజ్ఞం. పితృదేవతల కృప కోరడం. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కృప వలనే ఈరోజు మీరింతవారయ్యారు. మీకు ఒక అందమైన రూపం ఉంది అంటే అది మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన వరం. మాతా పితృభ్యాం వపుషో జనకాభ్యాం ముదాన్వహం నమస్కరోమి. తల్లిదండ్రులు జీవించి ఉంటే వారికి ప్రతిరోజు పాదాభివందనం చేయాలి. వారు ఈ లోకం విడిచి
వెళ్ళిపోతే వారికి శ్రాద్ధ కర్మలు చేయాలి, పితృతర్పణాలు వదలాలి. మన భారతీయ సంస్కృతిలో అన్ని భాషల వారికి పితృయజ్ఞం ఉంది. చేసే విధానం మారవచ్చేమో కానీ దాని వెనకనున్న భావన ఒకటే, వారి కృప కోరడం. బ్రహ్మయజ్ఞం ఋషియజ్ఞం అని కూడా అంటారు. ఇది ఋషులకు రుణం తీర్చుకోవడం. వారి వల్లనే ఈరోజు ఇంత సనాతన ధర్మమైన మన సాంప్రదాయాన్ని అందుకున్నాం. దాన్ని ముందు తరాలకు కూడా అందజేయాలి. అందువల్ల ఋషి యజ్ఞం చేయాలి. బ్రహ్మయజ్ఞం పేరుతో అది ఒక యజ్ఞంలా చేస్తారు. ఋగ్వేదం తర్పయామి, యజుర్వేదం తర్పయామి, సామవేదం తర్పయామి, అధర్వణ వేదం తర్పయామి, ఇతిహాస పురాణం తర్పయామి, కల్పం తర్పయామి, సర్వాన్ ఋషీన్ తర్పయామి. ఈ యజ్ఞంలో ఇలా ప్రార్థన చేశాక సాంప్రదాయం నిలబెట్టడానికి శాస్త్రంలోంచి కొన్ని మంత్రాలు పఠించాలి. అది మీరు చేయడమే కాదు, మీ ముందు తరాల వారికి కూడా అందజేయాలి. అధ్యయనం అధ్యాపనంచ బ్రహ్మయజ్ఞ. ఇక్కడ బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మయజ్ఞం అంటే వేదాలను నిలబెట్టడం లేదా వేదాలను ప్రచారం చేయడం లేదా వేదాలను అందజేయడం. తైత్రీయంలో ఈ విషయం పదే పదే వస్తుంది. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. చివరికి స్వాధ్యాయ ప్రవచనాలే ముఖ్యం ఉంటుంది తైత్రీయం. మనుష్య యజ్ఞం, తోటి మనుషులకు సేవ చేయడం. ఈరోజు మీరు హాయిగా జీవిస్తున్నారు అంటే దాని వెనక ఎందరి కృషో ఉంది. మీరు వేసుకున్న దుస్తుల వెనకాల ఎందరి పనితనమో ఉంది. మీరు కాఫీ తాగుతున్నారంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంది. మీరు వేసుకున్న దుస్తులకు దారం దగ్గర నుంచి మీరు ఏర్పాటు చేసుకోవాలంటే అది జరిగే పనా? అలాగే మీరు తాగే కాఫీకి కాఫీ గింజల నుంచి మీరు సమకూర్చుకోవాలంటే అది సాధ్యమయ్యే పనా? మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ప్రతి క్షణం కూడా ఎందరో కృషి ఫలితం. అందువల్ల మీరు కృతజ్ఞతాపూర్వకంగా సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి. మీరు చేయగలిగిన తేలికైన పని నలుగురు అన్నార్తులకు భోజనం పెట్టడం. అందువల్ల మనుష్య యజ్ఞం అంటే అతిథి పూజనం. రోజు భోజనం పెట్టలేకపోతే రోజు కొంత ధనం, కొంత బియ్యం పక్కకు పెట్టి అవసరమైనప్పుడు వాటిని నలుగురికి ఉపయోగించడం. ఒక మాటలో చెప్పాలంటే సమాజ సేవను మనుష్య యజ్ఞం అంటారు. చాలామంది స్వామీజీని ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. స్వామీజీ, శ్రాద్ధ కర్మలు చేసే బదులు బీదవారికి అన్నదానం చేయవచ్చా? బీదవారికి అన్నదానం చేయమని శాస్త్రం కూడా చెబుతుంది, నిజమే. కానీ అది పితృయజ్ఞం బదులుగా చేయలేరు. శ్రాద్ధ కర్మలు పితృయజ్ఞంలోకి వస్తే అన్నదానం మనుష్య యజ్ఞంలోకి వస్తాయి. ఒక యజ్ఞం బదులు ఇంకొక యజ్ఞం చేయలేరు. శాస్త్రం 5 యజ్ఞాలు చేసి తీరాలి అంటుంది. శ్రాద్ధ కర్మలతో పాటు అన్నదానం చేయవచ్చు, కానీ శ్రాద్ధ కర్మలకు బదులుగా అన్నదానం చేయకూడదు. శ్రాద్ధ కర్మలు చేసి ఇంకా కావాలంటే అన్నదానం చేయవచ్చు. అనాథ శరణాలయాలకు సహాయం చేయడం, పేద విద్యార్థులకు విద్యాదానం చేయడం, ఇవన్నీ కూడా మనుష్య యజ్ఞంలోకి వస్తాయి. భూత యజ్ఞం, జంతువులను పూజించడం. జంతువులను మనకన్నా తక్కువ స్థాయి జీవులుగా చూడకూడదు. ఎందుకంటే ఒక్కోసారి మనుష్యులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. మనిషికి నిలువెల్లా విషమే అంటారు. పక్షులకు గింజలు వేయటం, జంతువులకు తాగే నీరు అందుబాటులో ఉండడం భూతయజ్ఞంలోకి వస్తాయి. అంతేకాదు చెట్లను పూజించడం కూడా భూతయజ్ఞంలోకే వస్తుంది. ఇప్పుడు సైన్స్ కూడా పర్యావరణ రక్షణ కోసం వృక్షాలను రక్షించాలి అంటోంది. అందుకు పర్యావరణ రక్షణ అంటే ఏమిటో తెలియకముందే వేల సంవత్సరాల కిందటే మన సంప్రదాయంలో వృక్షాలను పూజించడం ఉంది. కాళిదాసు రచించిన శాకుంతలం చదివితే శకుంతల చెట్లు చేమలను ఎంత ఆప్యాయంగా చూసేదో తెలుస్తుంది. పూర్వం అలా చెట్లను కూడా కుటుంబ సభ్యులుగా చూసేవారు. శకుంతల ఆశ్రమం విడిచి వెళ్ళబోతుంటే ఒక లేడిపిల్ల వచ్చి వెళ్ళవద్దన్నట్టుగా ఆమె కొంగు పట్టుకుని లాగుతుంది. ఈ సన్నివేశాల వర్ణన చూస్తూ ఉంటే మన పూర్వీకులు చెట్లన్నా జంతువులన్నా అసలు ప్రకృతి అన్నా ఎంత ఆరాధ్య భావన ఉండేదో అర్థమవుతుంది. ఈ పంచమహాయజ్ఞాలు నిష్కామ కర్మ కిందకు వస్తాయి. ఎందుకంటే ఈ కర్మల వల్ల లౌకిక విజయాలు కరుగవు. వీటి వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది. మనస్సు
సున్నితంగా తయారవుతుంది. చిత్త ఏకాగ్రత ఏర్పడుతుంది. ఈ పంచమహాయజ్ఞాల గురించి ఈ శ్లోకంలో ఇలా ఉంటుంది. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞస్తు తర్పణం, హోమో దైవో బలిర్భవతో, నృయజ్ఞో అదితి పూజనం. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ. బ్రహ్మయజ్ఞం అంటే శాస్త్రాన్ని ప్రచారం చేయడం. పితృయజ్ఞస్తు తర్పణం, పితృయజ్ఞం అంటే తర్పణాలు వదలడం. హోమో దైవ, దైవయజ్ఞం అంటే హోమాలు పూజలు చేయడం. బలిర్భౌత, భూతయజ్ఞం లక్ష్యార్థం తోటి జీవరాశులను హింసించకుండా ఉండడం, వాటికి రక్షణ కల్పించడం. నృయజ్ఞం అతిథి పూజనం, మనుష్య యజ్ఞం అంటే అతిథి అభ్యాగతులను ఆదరించడం. అందువల్ల మీరు సకామ కర్మలను తగ్గించుకుని శ్రద్ధగా నిష్కామ కర్మలను చేయాలి. నిష్కామ కర్మల్ని వీత కర్మలని, నియమిత కర్మలని, నైమిత్తిక కర్మలని అంటారు. ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వారు చిత్తశుద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందుతారు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కర్మయోగి జ్ఞానయోగానికి వచ్చి తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటే కర్మ ఫలాలకు అతీతంగా ఎదుగుతాడు. కానీ ఆ జ్ఞానానికి రావాలంటే ఇప్పుడు నువ్వు కర్మయోగం పాటించాలి అర్జున. కానీ ఆ జ్ఞానానికి రావాలంటే ఇప్పుడు నువ్వు కర్మయోగం పాటించాలి అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం అంటే కర్మ చేయడంలో చూపే ప్రజ్ఞ. చేసే కర్మలను ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాడడం ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞను ఆరోగ్యకరమైన పరతంత్రం అంటారు. లౌకిక విజయాల కోసం కర్మను ఉపయోగిస్తే అది ప్రజ్ఞ చూపకుండా కర్మ చేసినట్టు అవుతుంది. ఆ కర్మ మిమ్మల్ని బందీలుగా చేస్తుంది. అలా కర్మలో కూరుకుపోయిన వ్యక్తిని వర్కహాలిక్ అంటారు. అతనికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఇంకా ఇంకా పనులు చేసి ఇంకా ఇంకా సంపాదించాలనే తపన ఉంటుంది. ఈ తపన లేకపోతే రెండో దశలో కర్మల నుంచి విశ్రాంతి పొందవచ్చు, ఆధ్యాత్మిక జీవనాన్ని గడపవచ్చు, దానివల్ల లాభం పొందవచ్చు. కానీ అలా చేయాలంటే మొదటి దశలోని కర్మలను సమర్థవంతంగా చేసి ఉండి తీరాలి. అది తెలియకపోతే కర్మల్లోకి అడుగు పెడతారు, కానీ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియదు. అలా ఉంటే కర్మ కూడా ఒక వ్యసనం అయి కూర్చుంటుంది. చాలామంది సెలవులు వస్తున్నాయంటే భయం. ఎందుకంటే సెలవులు ఎలా గడపాలో తెలియదు. వారు కర్మ చేయకుండా ఉండే జీవితాన్ని ఊహించుకోలేరు. దాని బదులుగా వారు ధర్మపరమైన జీవితాన్ని గడిపితే ముందు కర్మలు చేస్తారు, నిజమే. కానీ కొన్నాళ్ళు తర్వాత వాటి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారు. రెండవ దశ అయిన జ్ఞాన యజ్ఞంలో ఎలా అడుగు పెట్టాలో తెలుసుకుంటారు. ఇదంతా కర్మ గురించి. మళ్ళీ యోగం పదం చూద్దాం. కర్మయోగంలోని రెండో పదం యోగం. యోగం అంటే సమత్వం పాటించడం. సమత్వం పాటించడం అంటే సుఖదుఖాలకు చెలించకపోవడం. సమత్వం దెబ్బతినడానికి కారణం. సాధారణంగా మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. దానికి ఒకటే మార్గం ఉంది. రానున్నది రాక మానదు. ఏదొచ్చినా నవ్వుతూ స్వీకరించాలి. మనస్సును సంసిద్ధం చేసుకోవాలి. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అని అంతకు ముందు కూడా చూసాం. అలా చేయాలంటే దైవం మీద భారం వేయాలి. దైవం మీద భారం వేయాలంటే దైవభక్తి మెండుగా ఉండాలి. భవిష్యత్తే కాదు, వర్తమానంలో కూడా కొన్ని పరిస్థితులను మనం మార్చలేం. దానివల్ల కూడా మనస్సు కలత చెందుతుంది. మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించడం నేర్చుకోవాలి. దీనికి కూడా భక్తే తోడ్పడుతుంది. భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉన్నా దాన్ని నవ్వుతూ స్వీకరించడానికి, వర్తమానంలో మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించడానికి మనస్సును సంసిద్ధం చేసుకోవడమే సమత్వం పాటించే పద్ధతులు. భవిష్యత్తు వర్తమానం గురించి మాట్లాడితే గతం గురించిన మాట ఏమిటి అనే సందేహం రావచ్చు ఎవరికైనా. కొంతమందిని ఘోరమైన గతం వెంటాడుతూనే ఉంటుంది. అప్పుడు వారు సమత్వం పాటించలేరు. గతాన్ని ఎలా మర్చిపోవాలి? దీనికి కూడా జవాబు ఒకటే. జరిగిపోయిందేదో జరిగిపోయింది, దాన్ని మాత్రం మీరు మార్చలేరు. అందువల్ల గతం కూడా మార్చలేని పరిస్థితుల కిందకు వస్తుంది. గతాన్ని ఉన్నట్టుగా స్వీకరించగలగాలి. అలా స్వీకరించే శక్తి లేకపోతే భగవంతుణ్ణి ఆ శక్తిని కూడా కోరాలి. గతంలోంచి కూడా నేర్చుకోవాలి తప్పితే
గతం గురించి బాధపడినా, పశ్చాత్తాపడినా, బెంగపడినా అది వర్తమానాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఏది జరిగినా నవ్వుతూ స్వీకరించడం, మనస్సును సంసిద్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా సమాధి యోగం గురించి వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.